ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు చాలా మనలాంటి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే అవి లెక్క వేసి ఉండటమే. హల్లెలూయా. ఏంటిది? ఆయన మహిమని, ఆయన గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి మహిమ కార్యాలని మానవ మాత్రుడు ఎవడో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేడంటే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేరు చెప్పండి? మించిపోయి ఉన్నాయి. అసలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఆయన గురించి? ఆయన గురించి చెప్పాలంటే రోజులు సరిపోతాయా? సంవత్సరాలు సరిపోతాయా? ఏమండి? నెలలు సరిపోతాయా? మనిషి జీవితకాలం సరిపోతా? అసలు ఇలా చెప్తే ప్రభు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఆయన గొప్పతనం చెప్పాలంటే, ఆయన ఇప్పుడు కూడా ఈ గొప్పతనం అసలు కోరుకోలేదు కదా. ఆయన అసలు ఈ గొప్పతనమే కోరుకోలేదు. ఆయన నిరాడంబరమైనటువంటి జీవితం, ఆయనకి అన్ని ఉన్నప్పటికీ కూడా ఏమీ లేనటువంటి ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, ఆయన ఎంతో శక్తివంతుడైనప్పటికీ కూడా నీకోసం నా కోసం తగ్గింపగలిగినటువంటి జీవితాన్ని జీవించి, ఇదిగో బాబు నువ్వు కూడా ఇంత తగ్గింపగలిగి ఉంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడరా అని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రభు యేసు ప్రభు. ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే రోజులు వెళ్ళిపోతాయి, గంటలు వెళ్ళిపోతాయి, సంవత్సరాలు వెళ్ళిపోతాయి, నెలలు వెళ్ళిపోతాయి. బా ఏం లేదు, చెప్పుకుంటా ఉంటే ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏం లేదు. ఇట్లా మాట్లాడుకుంటా ఉంటే, కాకపోతే ఇట్లాంటి ఒక విషయాలు, ఇట్లాంటి ఒక సందర్భాన్ని, ఒక సమయాన్ని మనం ఎప్పటికీ కూడా జీవితంలో మిస్ చేసుకోకండి. మిస్ చేసుకుంటే ఆ రోజున 10 కోట్లు నీకు ఇస్తే నీకు ఎంత సంతోషం వస్తుందో అంత సంతోషాన్ని ఆ రోజు నువ్వు మిస్ అయిపోయాలని గుర్తుపెట్టుకోవాలి. మంచిది. కొన్ని మాటలు ప్రభు యొక్క గ్రంథంలో నుంచి తెలియపరుద్దాం. మనం ప్రభు యొక్క గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం. ఆయన చేసినటువంటి గొప్ప విషయాల గురించి తెలుసుకొని ఇంకనూ మనం బలపడదాం. ప్రభు అయిన యేసుని గురించి మార్కు రాసినటువంటి సువార్త, ప్రభు అయిన యేసుని గురించి మార్కు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 35వ వచనం నుంచి 41వ వచనం వరకు 6 వచనాలని, ఈ 6 వచనాలను కూడా చదువుకుందాం. ఈ యొక్క మైక్లో చదివితే బాగుంటుంది. మార్కు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వరకు చదువుతున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటుగా చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయి ఆయన దోణి అమరమున తలగడి మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, మీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మలేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఆయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోపడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొని కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకొని వాక్యనామాలు పరిశుద్ధ ప్రభువు స్తోత్రాలు. చదవబడినటువంటి వాక్యము నీ యొక్క వృత్తాంతం ప్రభువా, నువ్వు ఏదైతే కార్యం చేశావో ఆ కార్యం గురించి మేము తెలుసుకుంటుండగా నీకు కృప దయచేయమని నీవే కృపా కాపుదలను
ఎంతో మమ్మల్ని రక్షించి కాపాడమని మాకు అర్థం అవ్వలాగా మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒకానొక రోజున ప్రభు యేసు ప్రభు వారు ఆయన యొక్క శిష్యుల మధ్య జరిగింపబడినటువంటి ఒక కార్యమును మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు యేసు ప్రభు వారు ఒక సాయంత్రం సమయంలో ఒకరికి చీకటి పడుతున్న సమయానికి ఆయన ఏమన్నాడంటే అక్కడ ఉన్నటువంటి శిష్యుల్ని పిలిచి, మనం ఆ దరికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి కాబట్టి బయలుదేరండి అని చెప్పారు. బయలుదేరినప్పుడు ఆయనతో పాటు అనేక ఇంకా ఉన్నటువంటి కొన్ని పడవలు అక్కడి నుంచి బయలుదేరు. చూడండి, అప్పట్లో ఎవరినూ కూడా సముద్రం మీద ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఒక్కళ్ళే వెళ్ళటం చాలా కష్టమైనటువంటి పని కాబట్టి 4-5 దోళ్ళు వేసుకుని వెళ్ళేవారు ఒకేసారి. దేనికనంటే సముద్రంలో ఎటుపోయేటుంటుందో, సముద్రం ఒక్కోసారి మనం చూసే అంత ప్రశాంతంగా ఉండదు సముద్రం. మనం చూస్తే సముద్రాన్ని ఒక్కోసారి సరైన సమయాల్లో మనం చూస్తే మనకు భయం వేస్తుంది సముద్రం, అంత దారుణంగా ఉండదు సముద్రం. అయినప్పటికీ కూడా అందుకని అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఒక్కళ్ళే ప్రయాణం చేయకుండా ఎక్కువగా 4-5 దోళ్ళు 5-6 దోళ్ళు కలిసి, అంటే 5-6 పడవలు వేసుకొని ఒకేసారి అట్లా వెళ్తూ ఉండేవాళ్ళు. అట్లా వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఉన్నటువంటి దోణిలోకి అక్కడ ఏం రాస్తుందో చూసారా? యేసు ప్రభు వారు ఏ దోణిలో అయితే ఉన్నాడో ఆ దోణి మీదకి ఏమొచ్చిందంట చెప్పాలి, తుఫాను వచ్చింది. ఏ దోణి మీదకి? ఇంకా మిగిలిన దోణులు ఉన్నాయి అక్కడ, అక్కడికి వచ్చిందని రాయబడి ఉందా? వస్తే తుఫాను అన్ని దోణులకు రావాలా, ఒక దోణికి వస్తుందా? అన్నిటికీ వస్తుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆయన ఏ దోణిలో ఉన్నాడో ఆ దోణికే కొట్టింది. ఎందుకని ఆ దోణినే టార్గెట్ చేసుకుంది మరి సముద్రం. ఎందుకని ఆ దోణి మాత్రమే ఆ విధంగా చేసిందంటే ఈ యొక్క సాతాను గాడు ఏం చేస్తాడంటే వారిని ఆయనను ఆయనతో పడినటువంటి వ్యక్తుల్ని భయపెట్టడం కోసం. దేనికోసం? భయపెట్టాలి వాళ్ళు. ఏమండి, ఏదన్నా మహిమ కార్యం గొప్ప కార్యం చేసినప్పుడు భయపడమాకు అని చెప్పేవాడు దేవుడు అండి. ఎవరండి? భయపడమాకు అని చెప్పేవాడు దేవుడు, భయపెట్టేవాడు దేవుడు. ఏదైనా సరే, ఇటువంటి స్థితిలోనైనా సరే, చచ్చిపోతున్నటువంటి స్థితిలో కూడా భయపడకు నేనున్నాననేవాడు దేవుడు. మీ సావు మీరు సావండి ఏమండి అని భయపెట్టేవాడు ఉంటాడు కదా, ఆ భయపెట్టేవాడు దెయ్యం. గుర్తుపెట్టుకుని ఎక్కడైనా సరే ఏం పర్లేదు నేనున్నా మీకోసం అనేవాడే దేవుడు. అదే లక్షణాలు చాలా వరకు నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలు. ఎంత కష్టం వచ్చినప్పటికీ నష్టం వచ్చినప్పటికీ కూడా యూ డోంట్ వరీ, ఐఎమ్ హియర్. ఏమన్నాడు దేవుడు? నేనున్నా, నువ్వు డోంట్ వరీ, అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నా అని చెప్పేవాడు దేవుడు. అందుకనే ఇక్కడ ఏం జరిగిందంటే విషయము, ఆ యొక్క దోణి మీదకి ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫాను కనుక అలా పెద్ద పెద్దగా కొంచెం పెరుగుతూ ఏమైందంటే దోణిలోకి నీళ్ళు వచ్చేసింది. దోణిలోకి నీళ్ళు వస్తే ఏ విధంగా ఉంటుందో మా బాగా తెలుసు. మేము కూడా ఒకసారి ఇట్లాగే సముద్రం మీదకి వెళ్ళినప్పుడు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాం. చిన్న దోణి ఎంతదే పొట్టది, అసలు అది మేము ఎక్కాల్సినది కాదు. అయినా మా యొక్క ఆలోచన ఏంటంటే ఏదో ఎంజాయ్ చేయాలి, దీని నుంచి అక్కడికి వెళ్ళాలనుకొని ఆ యొక్క ఏమంటారు అంతర్వేది వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కి ఆ యొక్క దోణిలో లోపల ఓఎన్జీసీ ఆఫీసులో అవి ఉంటారు లోపల, అక్కడికి వెళ్ళాలి, ఏదో చూడాలి అనుకొని ఎక్కితే లోపల తీరా చూస్తే అక్కడ ఏంటరా అంటే అదొక చిన్న బోటు, దానికి ఒక సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఏమీ లేవు. దానికి తోడు నీళ్ళు వస్తున్నాయి లోపలికి, సముద్రంలో బోట్లోకి నీళ్ళు వస్తున్నాయి. ఇంకా అందరూ కూడా హడలిపోయాం. ఎందుకని విషయం చెప్తున్నానంటే మరి ముఖ్యంగా ఆ యొక్క పడవ ప్రయాణం సముద్రం మీద చాలా దారుణంగా ఉంటుంది. ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు. అట్లాంటి సమయంలో భయం వేస్తూ ఉంటుంది మనిషికి. అలాంటి భయం వేసేటువంటి పరిస్థితుల్లో వర్షం పడి తుఫాన్ లాగా వచ్చి గాలి వచ్చి ఎన్ని చేస్తూ ఉంటే మిగిలిన అందరూ భయపడిపోయారు. భయపడ్డారా? అందరూ భయపడిపోయి ఆయన లేపి, ఏంటయ్యా నువ్వు
మేమందరం నశించిపోతుంటే నీకు ఆ చింత లేదన్న. నేను క్వశ్చన్ చెప్పనా, ఇంతమంది భయపడ్డారు కదా, ప్రభు యేసు ఎందుకు భయపడలా? ఏం తెలుసు ఆయనకి? సాతానే ఈ విధంగా చేస్తుందని ఆయనకి తెలుసు కదా, అంతేనా? ఇంకా 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 ఉద్దేశాలు చెప్పండి. ఇంకా ఉన్నాయి మంచి ఉద్దేశాలు చెప్తున్నారు, మంచిది నిజమే. సాతాను ఆ విధంగా అది ప్రేరేపించింది అన్న విషయం ఆయనకి తెలుసు. రెండవది మీరు చెప్పారు కదా, ఏమని? అక్కడ ఏమి జరగదని ఆయనకి తెలుసు. ఎస్, రియల్. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, సాతాన్ అంటే సాతాన్ గారి క్రియలు అన్నా, సాతాన్ అన్నా ప్రభుకి ఏం లేదు, భయం. ఎంతమంది భయపడ్డారు? అక్కడ ఉన్న శిష్యులు భయపడ్డారు, అక్కడ దోనిలో ఉన్న శిష్యులు కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు భయపడ్డారు. అందరూ కూడా భయపడిపోయి కలవరపడిపోయి కపకప పరిగెత్తుకుంటా వచ్చి, అయ్యో లెగు లెగు లెగు, మేము చచ్చిపోతున్నాం అంటే, ఆయన ఎక్కడున్నాడు అసలు ఉందంట? ఆయన అమరం మీద కూర్చోన్నాడు, ఆయన కొడుకున్నాడట. అమరం అంటే ఒక స్థానం. అమరం అనేది ఒక స్థానం బోట్లో. ఆ బోటు మునిగితే ముందు అమరమే మునిగిద్ది ఫస్ట్. ఆయనకి భయం లేదు. ఎందుకని భయం లేదంటే, ఆయన జీవితంలో చేయవలసినటువంటి కార్యం ఏమిటో అది జరిగేంత వరకు దేవుడు ఆయనతో పాటు తోడుగా ఉంటాడని, ఆయనకు ఏమీ కాదని ఆయనకు తెలుసు కదా. మిగిలిన వాళ్ళకి ఎందుకు తెలియదంటే, వాళ్ళు నమ్మలేదు. ఏమి నమ్మలేదు? అప్పటికే ప్రభు వారు ఆల్రెడీ చెప్పాడు. ఏమన్నాడంటే, నేను ఇదిగో లోకులను రక్షించడానికి వచ్చాను, ఇదిగో సిలువ వేసి ఇలా చంపుతారు నన్ను, నేను మెస్సయ్యని ఇల్లే అన్నారు కదా. అప్పటికే శిష్యులంతా ఏమన్నారు? నువ్వు మెస్సయ్యవయ్యా అన్నారు కదా. మరి వాళ్ళే ఏమంటున్నారు ఇప్పుడు? నేను చచ్చిపోతున్నాను లేక అంటున్నారు. మెస్సయ్య మన దగ్గర ఉన్నప్పుడు, ప్రభు యేసు మనతో పాటు ఉన్నప్పుడు, ప్రభు అయిన దేవుడు మనతో పాటు ఉన్నప్పుడు, మన జీవితంలో ఉన్నప్పుడు, మన తోడులో ఉన్నప్పుడు, మాయన ప్రయాణంలో ఉన్నప్పుడు నీకు భయం ఏంటి? అసలు నీకు భయం ఎందుకు? ప్రభు యేసు భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే, ఎస్, ఆయనకి ధైర్యము చాలా ఎక్కువ. ఎందుకనంటే ఆయన ఎప్పుడు కూడా సాతానికి లోబడినటువంటి వ్యక్తి కానే కాదు. సాతాను ఏది చెప్పినా సరే ఎస్ తీసేయి. ఎందుకంటే నీ యొక్క ఆలోచన, నీ యొక్క మైండ్ సెట్, ఎస్పెషల్లీ దురుద్దేశంతో నువ్వు ప్రతిదీ చెప్తావు, అంతేగాని మంచి ఉద్దేశం కలిగినటువంటి దానివే కానే కాదు. అందుకనే సాతాను ఆ విధంగా రేపినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, బాబు ఒకటి గుర్తుపెట్టుకోండి, లేచి ఆయన గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిమ్మలంగా ఉండమని చెప్పారు. దేవుడు అనేటువంటి వాడికి కావలసినటువంటి గొప్ప లక్షణాల్లో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటంటే, దేవుడు ఎందుకు అవుతాడంటే అతను పంచభూతాలని కూడా శాసించగలుగుతాడు. హల్లెలూయా. పంచభూతాలని శాసించగలుగుతాడు. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, వీటన్నిటిని కూడా వశపరుచుకునేవాడు ఎవరంటే దేవుడు. ఏమండి? ఎలా వశపరుచుకోగలిగాడు ఆయన అంటే, ఎస్, ఆయన ఉన్నటువంటి ప్రభావం, ఆయన ఉన్నటువంటి మహిమకి అవన్నీ కూడా లోబడతాయి. అందుకని యేసు ప్రభు లేచి గాలిని గర్తించగానే గాలి అయిపోయిందంట, సముద్రాన్ని నిమ్మలంగా ఉండాలన్నా నిమ్మలంగా ఉండిపోయిందంట. వీళ్ళందరికీ డౌట్ ఏంటంటే ఇప్పుడు, అమ్మో ఈయన ఎవరో, ఏమన్నారు? ఈయన ఎవరో, ఈయనకి ఏమేమిలో పడుతుంది? ఈయనకి సముద్రంలో పడుతుంది, ఈయనకి గాలిలో పడుతుంది, ఈయనకి మిగిలిన లోపడుతుంది. అమ్మో, ఇతను ఉన్నటువంటి శక్తి ఏమిటో చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఇప్పుడు మనకు ఉన్నటువంటి దైనందికమైనటువంటి జీవితం కానీ ఏ విధంగానే ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి వ్యక్తి జీవితంలోనూ తుఫాను రేగి, ఏంటిది రేగిందా? తుఫాను రేగి అల్ల కల్లోలం చేస్తుంది. అది ఏదైనా ఉండొచ్చు.
అది నేను ఒక కరోనా అనే చెప్పను, అది ఏదైనా ఉండొచ్చు. మనిషిని ప్రతి ఒక్కరిని కూడా అల్లకల్లోలం చేయటం సాధారణ గారికి బాగా ఇష్టం. మనుషులు ఏమంటారంటే ఈ దేవుడు పెట్టాడు, దేవుడు చూసాడు కాదు, అల్లకల్లోలం చేయటం సాధారణ గారికి బాగా ఇష్టం. మనుషుల్ని బాధపడటం సాధారణకి బాగా ఇష్టం. మనుషుల్ని ప్రేమించడం ప్రభువైన యేసుకి ఇష్టం. హల్లెలూయా. మనుషుల్ని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం దేవుడికి ఇష్టం. మనుషులను దూరపరచడం, చూడండి ఒక్కసారి ఇప్పుడు వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసినట్టయితే ఏ మనిషి కూడా ఇంకొక మనిషిని టచ్ చేయడానికి కూడా వీల్లేదు. అంతే. ఇది తీసుకొచ్చింది మీరు ఎవరు ఏంటంట, దీన్ని ఏమని చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఏమైపోయిందంటే దేవుడు కనుక ఈ సిచ్యువేషన్ కనుక పెట్టినట్టయితే దేవుడు మరి బయటపడేయడానికి ఇంత ఈజీ అయినటువంటి మార్గాన్ని తెలియపరుస్తాడు ఆయన. అంతేగాని మనుషులను ఎక్కువ కష్టపెట్టేయాలి, బాగా చంపేయాలి, రుద్దేయాలి. ప్రభు అంటే యేసు ప్రభు వారు, ప్రభు యేసుకి ఎప్పుడు కూడా మనుషుల్ని బాధపడినటువంటి ఇష్టం లేదు. మనుషుల్ని ఎంతవరకు కూడా ఆయన ఏం చేస్తాడు, ప్రేమిస్తుందనే ఆయనకి తెలుసు. ఆయనకి తెలిసింది ఒకటే ప్రేమించటం, ఆయనకు తెలిసింది ఒకటే క్షమించటం, ఆయనకు తెలిసింది ఒకటే దగ్గరకు తీసుకోవటం, ఆయనకు తెలిసింది ఒకటే అదిగో ఆయన దగ్గరకు తీసుకొని ఓదార్చడం, మనిషితో మాట్లాడటం, మనిషిని బాగుపరచడం. ఇయే తెలుసు ఆయన. ఇదిగో ఇక్కడ జరిగినటువంటి విషయం చూసినట్టయితే వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ప్రభు యేసు మాత్రమే భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే ఆయనకు తెలుసు అది ఎందుకు వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చిందో, ఎవరిని భయపెట్టడానికి వచ్చిందో అదంతా తెలుసు ఆయన. ఆయన గ్రహించగలిగాడు. వెంటనే అన్నాడు, లేచాడు, ఆ యొక్క సముద్రాన్ని నిమ్మలపరిచాడు, గాలిని గర్తించాడు. ఇదిగో అంతా కూడా సెట్ అయిపోయినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు. ఏమని మాట్లాడుతున్నాడంటే అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మలేక ఉన్నారా? ఏమి నమ్మాలి? ప్రభు యేసు మెస్సయ్య అని చెప్పి వాళ్ళు అప్పటికే నమ్ముతున్నారు కదా. ఆయన ఎందుకు వెంబడిస్తున్నారు శిష్యులంతా? ఆయనే మెస్సయ్య అని వాళ్ళు నమ్ముతున్నారు. ఆయనే దివి నుంచి బివుకొచ్చినటువంటి ఆ యొక్క పరమ పురుషుడని వాళ్ళు నమ్ముతున్నారు. ఆయన చేసేటువంటి పనులు చూస్తున్నారు. మనుషులు ఆయన ఏ విధంగా ఆయన జనాల్ని హక్కుల్ని చేర్చుకుంటున్నాడో, ఏ విధంగా బాగుపరుస్తున్నాడో, పుట్టివారిని ఏ విధంగా బాగుపరుస్తున్నాడో, గుడ్డవారిని ఏ విధంగా పట్టుకుంటున్నాడో, ఏ విధంగా కుష్టివారు అన్నీ చూస్తూనే ఉన్నారు. కానీ ఏం లేదంటే ఇప్పుడు నమ్మకం లేదు. మనం కూడా అంతే, చూస్తూనే ఉంటాం. కుటుంబాలను దేవుడు ఏ విధంగా బాగుపరుస్తున్నాడో చూస్తాం. కుటుంబాలు పాడైపోతున్నటువంటి కుటుంబాలను ఏ విధంగా దేవుడు కడుతున్నాడో చూస్తాం. ఇదిగో దేవుడు పాడైపోయినటువంటి వ్యక్తులు ఏ విధంగా బాగుపరిచి మంచివారిగా మార్చి సమాజానికి ఉపయోగపడేలా చేస్తున్నాడో చూస్తూనే ఉంటాం. కానీ మనకేముండదంటే నమ్మకం ఉంటాం, ఇంకా భయపడుతూనే ఉంటాం. ఇప్పుడు నేనైనా సరే, మీరైనా సరే వచ్చినటువంటి ఇటువంటి స్థితులను చూసి మనం భయపడుతూనే ఉంటాం. దేనికి అంత భయం? ప్రభు అడుగుతున్నాడు, నువ్వు భయపడద్దు. నీకు ఎందుకు అంత భయం? ఇంకను నమ్మిక లేక ఉన్నారా? హల్లెలూయా. ఏమున్నారు? ఏమి లేదంట. ఇన్ని బోధలు చేస్తున్నాం, ఇన్ని బోధలు వింటున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుతో జర్నీ చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు అంటే ఇష్టపడుతున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన అంటే మనకి ఎంతో ఇష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇదిగో మాటలు చెప్పమంటే మాత్రం ఇదిగో దేవుడే నన్ను పట్టుకున్నాడు, ఇదిగో దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, ఇదిగో దేవుడి కోసమే నా జీవితం, ఇదిగో దేవుడే నన్ను పట్టుకుంటున్నాడు దేవుడు అని చెప్తూనే ఉంటున్నాం. కానీ ఆయన మీద ఇంకా మనకేం రావట్లేదంట, ఇంకా రావట్లేదు. అందుకనే శిష్యులతో ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మీకు ఇంకనూ నమ్మకం రావట్లేదు. ఏంటి మీ నమ్మకం ఏమైపోయింది? మీరు ఇంకా నమ్మలేకపోతున్నారా అని ఆయన అన్నప్పుడు, ఆ కార్యం చేసినప్పుడు వెంటనే వీరి గుండెల్లో దడ పుట్టిందంట. ఎందుకని దడ పుట్టిందంటే, అమ్మో ఈయన ఎవరో, ఇంకా ఏమి లేదు వాళ్ళకి చెప్పాలి, క్లారిటీ లేదు. ఇంకా ఏది ఇది జరిగినప్పటికి కూడా ఇంకా ఏమి లేదు వాళ్ళకి
ఒక క్లారిటీ లేదు. ఆయనకి ఎవరో ఆయనకి క్లారిటీ లేదు. ఇప్పటికీ కూడా నేను ఖుషి చెప్పి ఇంకా ముగిస్తాను. చూడండి, క్రైస్తవులు ఇప్పుడు ప్రపంచంలో దగ్గరగా 40%, 35%, 40% ఉన్నారు కదా. ఇది తెలిసి 100%లో క్రైస్తవుల యొక్క శాతం 30% దగ్గర 30% ఉన్నారు క్రైస్తవులు. క్రైస్తవుల గురించి మనం మాట్లాడుకుందాం, వేరే వాళ్ళ గురించి మనకెందుకు. చూడండి, ఎంతమంది క్రైస్తవులకి ఈ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటారు? ఆయన దేవుడు అని నమ్మేటువంటి పర్సంటేజ్. ఆయన ఏదో మనకు బాగుపరచడం కోసం మనల్ని పట్టుకొని, ఏదో మనకు కాళ్ళు నొప్పి కీళ్ళు నొప్పి తగ్గించడం కోసం వచ్చాడని ఆయన మనల్ని పట్టుకొని, ఆయన బైబిల్ పట్టుకుని సంఖలో పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుందని, తల కింద పెట్టుకుంటే జ్ఞానం వస్తుందని, ఏమంటే ఆ చదువుకుంటే ఆశీర్వాదం వస్తుంది అనేది, పొద్దున్న లేకుండా ఒకసారి చదువుకుంటే ఆశీర్వాదం వస్తుందని, ఆశీర్వాదాల కోసం ఎప్పర్లాడేటువంటి మనుషులు, స్వస్థతల కోసం పరిగెత్తేటువంటి మనుషులు, ఇదిగో ఆయన ఏదో లోకపరమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు చేస్తాడని, నా అప్పులు తిరుగుతాడు నవ్వడం. నువ్వు చేసినప్పుడు దేవుడు ఎందుకు ఇస్తాడు? అసలు నాకు అర్థం లేదు. ఆ లాజిక్ ఏంటి ఇప్పటికీ అర్థం కాదు. నువ్వు చేసినప్పుడు నిన్ను ఆయన తీర్చి మళ్ళీ ఏం చెప్తాడు? పోనీ నువ్వు చేయకురా ఆయన అంటాడు. నువ్వు ఆగుతావా? అబ్బో, మనకు తీర్చేవాడు ఉంటే ఎలా ఉంటుంది కదా అనుకుందాం. ఒకసారి ఒక ఆయన కూడా వచ్చి నువ్వు అప్పులు చేసినా సరే నేను తీరుతాను రా అన్నాడు. నువ్వు అప్పులు చేయకుండా ఉంటావా? చెప్పండి. తెల్లారు వేసిన దగ్గర నుంచి అదే పని మీద ఉంటాం కదా మనం. ఆటికి ముడిపెట్టడానికి వీల్లేదు. ప్రభు చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, ఇదిగో మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎవరో, నేను ఎవరో మీకు క్లారిటీ ఉందా? అసలు ప్రభు యేసు ఎవరో క్లారిటీ ఉందా? ఇప్పుడు 35% ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో, ప్రభు యేసు ఎవరో ఒక క్లారిటీ ఎవరికైనా ఉందా? ఆ పర్సంటేజ్ ఎంతమంది ఉంటుంది? 3-4%కి ఎవరు ఏమనుకుంటాడుగా, దేవుడే నాకు అన్ని, ఏది జరిగినా ఆయన అని జనాలు. దేవుడు, యేసు ప్రభువే దేవుడు. ఆయన వచ్చింది దేనికంటే నన్ను నాలాంటి వాళ్ళని నిత్య జీవంలో తీసుకెళ్ళడానికి అనేటువంటి మనుషులు ఎంత పర్సంటేజ్ అంటే, గట్టిగా 3% ఉంటారా? 3-4% ఉంటారా? చూడండి, ఎందుకని చెప్తున్నానంటే ఈ విషయాలని. ఆ 3-4% ఏదైతే అనుకుంటున్నారో మీరు కానీ నేను కానీ, ట్రై టు బీ ఇన్ దట్ పర్సంటేజ్. మీరు ఆ పర్సంటేజ్లో ఉండండి. ఏ పర్సంటేజ్లో? ఏదైతే 3-4% అంటున్నారు కదా, చాలా తక్కువ పర్సెంట్ చెప్పారు కదా. ఎంతమంది? 3 లేదంటే 4. ఈ 3-4%లో మనం ఉండాలి. ఎందుకని అంటే ప్రభు అయిన యేసు దేవుడు మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. ఆయన జీవితం మనకు ఆదర్శప్రాయంగా ఉందని మనం నమ్ముతున్నాం. ఆయన చేసినటువంటి బోధ మన జీవితాలను బాగుపరుస్తుందని మనం నమ్ముతున్నాం. ఆయన యొక్క వర్కింగ్ స్టైల్, ఆయన పనిచేసినటువంటి విధానం, ఆయన మనుషులు ప్రేమించినటువంటి విధానం, క్షమించినటువంటి విధానం, ఆయన డీల్ చేసినటువంటి విధానం, మనుషుల తగ్గింపు కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి ఆ స్వభావం ఎంత గొప్పదని మనం నమ్ముతున్నాం. అది సాక్షాత్తు దేవుడికి మాత్రమే అది కుదురుద్దని, అలా ఉండటానికి మనం ట్రై చేయాలని పడేటువంటి పర్సంటేజ్ ఏదైతే మీరు చెప్పేటువంటి 3-4%లో, ఆ 3-4%లో మనం ఉండటం కోసమే ఈ ప్రకటన అంతా. ఆ 3-4% ఏంట్రా అంటే, ఇదిగో ప్రభు అయిన యేసు దేవుడని నమ్మేటువంటి పర్సంటేజ్. ఆయన ఏం చేసినప్పటికీ కూడా ఆయన వచ్చి ఆయన ప్రాణత్యాగం చేసింది ఏంటంటే, నీ యొక్క కడుపులు నొప్పో నా కడుపులు నొప్పో ఈ తగ్గించేదానికి ఎట్టి పరిస్థితుల్లో కాదు. నీ కడుపులు నొప్పి వస్తే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అంతే, ఒకటే విషయం. నీ తలకాయ నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి. కానీ హృదయం బాగాపోతే, మనస్సు బాగాపోతే, హృదయం ఒక్కోసారి బాగా కక్రా విక్రం అయిపోతుంది. ఒక్కొక్కసారి ఒకటి మాట్లాడే మాటలకి అట్లా మీరు ఎవరి దగ్గర? ప్రభు అయిన యేసు దగ్గరికి రా. ఆయన హృదయాలు డాక్టర్. హల్లెలూయా. ఏ డాక్టర్? హృదయాలు డాక్టర్. హృదయాలు బాగుపరుస్తాడు ఆయన, మనసును బాగుపరుస్తాడు ఆయన. శరీరాన్ని బాగుపరిచే డాక్టర్లకి మనం ఎంత వినిపిస్తాం? ఇప్పుడు ఈ సమయాల్లో కరెక్ట్గా చెప్పాలంటే, మనం చాలామంది జనాలు
దేవుడు తర్వాత దేవుడు లాంటి వాళ్ళండి ఇలా అంటున్నారు కదా. దేనికి అంత గౌరవం ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళకి ఎందుకు అంత గౌరవం వచ్చిందంటే వాళ్ళు శరీరాలని బాగుపరుస్తున్నారు కదా. అర్థమవుతుంది? దేనికి? శరీరాలని బాగుపరుస్తున్నారు కాబట్టి వాళ్ళకి అంత గౌరవం. శరీరాన్ని బాగుపరిచేవాడికి అంత గౌరవం ఇచ్చి, మనసును బాగుపరిచేవాడికి, హృదయాలు బాగుపరిచేవాడికి, మనిషి యొక్క ప్రవక్తను బాగుపరిచేవాడికి, మనిషి యొక్క చెడు తప్పుల్ని, తప్పు చెడుల్ని లేదంటే ఆ యొక్క మంచి చెడ్డలను తెలియపరిచి, అరే బాబు మంచిగా ఈ విధంగా బ్రతకండి, ఇదిగో అయిపోవాలా, ఇదిగో ఇలా పక్కన చెప్పి అయిపోవాలా, ఇదిగో నేను బ్రతుకుతున్నాను చూడండి, నేను బ్రతికినట్టుగా మీరు కూడా బ్రతకమని చెప్పినటువంటి మహానుభావుడిని నువ్వు నేను నమ్ముకొని ఆయన మనం గురిగా పెట్టుకున్నప్పుడు ఆయన అంటున్నాడు ఒక మాట, మీరు భయపడమాకండి. దేనికి భయపడకండి? మీ యొక్క విశ్వాస జీవితం ప్రయాణంలో, మీ విశ్వాస జీవిత ప్రయాణంలో భయపడకండి. మీ కుటుంబ జీవితంలో భయపడకండి. మీరు ఎక్కడైనా ప్రయాణాలు చేస్తే భయపడకండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు భయపడకండి. ఎందుకనగా నీ యొక్క విశ్వాస నావకి, నీ యొక్క జీవితం అనేటువంటి ఒక నావకి నేను అమరమున ఉన్నాను అంట. హల్లెలూయా. ఎక్కడ? నేను అమరమున ఉన్నా. డోంట్ అఫ్రైడ్. నేను ఏదో నిద్రపోతున్నానని మీరు అనుకోకండి. హల్లెలూయా. ఇట్లాంటి పరిస్థితి వస్తే ప్రభు నిద్రపోతూ ఊరుకుంటాడంటే అది ఎలా అనుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏది ఇప్పుడు అలాగే ఉంటుందిలేండి. మనం ఆ పరిస్థితిలో ఉంటే అప్పుడు అర్థమవుతుంది మనకు కూడా. అదేంటంటే అలా ఉన్నారేంటి, ఎలా ఉన్నారేంటి, వీళ్ళందరూ శిష్యులు అసలు వేస్ట్, మనకంటే విశ్వాసం అసలు ఎటువంటి విశ్వాసం, సూపర్ విశ్వాసం ఉందో మనకు అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ఉంటే మనకు అర్థమవుతుంది విషయం. ఇప్పుడు ప్రభువే మనకు దోరికి ఆయన నాయకుడిగా ఉండి ఆయన అమరంగా ఉంటే వీళ్ళేమనుకుంటున్నారంటే ఆయన నిద్రపోతుడు అనుకుంటున్నారా? ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటా ఉంటామంటే, ప్రభువా యేసయ్యా అట్లాగేందుకు మనమే అనుకుంటా ఉంటాం చాలాసార్లు. మీ సంగతి ఏమో నేనే అనుకుంటా ఉంటాను చాలాసార్లు. ఏంటయ్యా మర్చిపోయేవారన్నా, ఏంటయ్యా నన్ను వదిలేసావు, ఏంటయ్యా? ఎట్టి పరిస్థితుల్లో వదిలేదానికే లేదు. నేను పోయిన వారం ఇప్పుడు తెలియపరిచాను, ప్రభువు నన్ను వదిలిపెట్టాడు అనుకోవటానికి లేదు. ప్రభువు వదిలిపెడితే నువ్వు ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉండవు. ఎక్కడ ఉంటావు? ఏం లేదు. చక్కగా మనకు ఒక బాక్సు 4 అడుగుల గొయ్యి, 6 దాని కొలతలు కూడా 4 అడుగులను పొడవు, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల బాలు. అందరూ మన పూర్వీకులంతా ఆడే ఉంటారు బాబు. మన పూర్వీకులంతా కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు ఉండి పోవాలి మనం కూడా. అట్లాంటి పరిస్థితి మనకు రాదు. ఎందుకనంటే ప్రభు అయిన దేవుడు యేసయ్య మనకి అమరమున ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు కానీ ఆయన నిద్రపోవట్లేదు. ఆయన కొనుకడు నిద్ర. అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన లేచి ఒక్కసారి గర్దించాడంటే నీకు వచ్చిన కష్టం, నాకు వచ్చిన కష్టం చప్పని. హల్లెలూయా. అప్పుడు నువ్వు నేను కూడా అనుకోవాలి, ఈయన ఎవరో, ఆయన ఎవరో అని అప్పుడు అనుకోవడం కాదు పిచ్చోళ్ళకు లాగా. ఇప్పుడే నీకు తెలియాలి ఏమని, ఎస్ ప్రభు యేసు నా యొక్క జీవిత పయనంలో ఆయన ఉన్నాడు కాబట్టి నాకు ఇటువంటి కష్టం కూడా రాదని ముందే ధైర్యంగా ఉంటే ఈ బాధలన్నీ ఉండవు కదా అసలు, కదా? అవునా కదా? కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన నీ జీవితం అనేటువంటి నావలో, ఆయన నీ యొక్క పడవకి అమరమున ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి రోగం, రుష్టు, ఎటువంటిది కూడా నీ చెంతకు చారనివ్వడని గుర్తుపెట్టుకో. ఇదిగో చేరిన నువ్వు చేరవలసినటువంటి గమ్యస్థానానికే చేరుస్తాడు కానీ వదిలిపెట్టాడు. గుర్తుపెట్టు. మళ్ళీ అన్నాడు చేరదన్నాడు కాబట్టి మనకి అక్కడ ఏమి రాదు అనుకోకండి. ఒకవేళ చచ్చిపోవలసినటువంటి సమయం చచ్చినా నువ్వు చేరవలసినటువంటి గమ్యస్థానం, దాని డెస్టినీ అన్నారు కదా, ఆ డెస్టినీ ఎక్కడో మనకు తెలుసుగా బాగా, ఆ గమ్యస్థానానికే చేరుస్తాడు ఆయన. హల్లెలూయా.
మనం విశ్వాసం జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫండమెంటల్స్ ఏమిటంటే మన ప్రభు అయిన యేసు మన ధోనిలో ఉన్నాడు. ఇదిగో మన ధోనికి ఏమీ కాదు, హ్యాపీగా వెళ్తాం. అబ్బా ఒక దగ్గరంట ముగిద్దాంలేండి. చూడండి, ఒక దగ్గర పౌలుకి ఇట్లాంటి పరిస్థితులు వచ్చిందండి. పౌలు ఒక సముద్ర ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన ఉన్నటువంటి స్థానంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి పడవకి పెద్ద తుఫాను వచ్చింది. అందరూ కక్కలా బిక్కలు అయిపోతున్నారు, మొత్తం తీసి బయట వేసేస్తున్నారు, సామాన్లన్నీ తీసి సముద్రంలో వేసేస్తున్నారు. అయినా సరే ఎవరికి కూడా నమ్మలేదు. అప్పుడు పౌలు మాత్రమే అన్నాడు, ఏమన్నాడు తెలుసా? భయపడకండి, మీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కడు కూడా సావడని చెప్పి. హల్లెలూయా. వింటున్నారండి? ఏమని చెప్పాడు? మీలో ఉన్న వాళ్ళలో ఒక్కడు కూడా చచ్చిపోడని చెప్పాడు. అబ్బా ఎంత విశ్వాసం ఉండాలండి అట్లాంటివి చెప్పాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పౌలు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడా ఏంట్రా బాబు, అంత ధైర్యం ఉండాలి అట్లాంటి స్టేట్మెంట్. నేను ప్రభువుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను అది ఎంత ధైర్యం ఉండాలి అసలు చెప్పేదానికి అని ఆలోచిస్తే ఈయనేమన్నాడు తెలుసా? ఇట్లాంటి సిచ్యువేషన్ ఆయనకి వచ్చినప్పుడు ప్రభువుకు వచ్చింది, ఆయనకి వచ్చినప్పుడు ప్రభు ఎంత ధైర్యంగా ఉన్నాడో పౌలు కూడా అంత ధైర్యంగా ఉన్నాడు. ఎలా ఉండగలిగాడంటే ఎస్, కంప్లీట్గా ప్రభు అంటే పౌలు అంటే ప్రభు అంటే మనం కూడా ఏ విధంగా ఉండాలి? నువ్వు అంటే ప్రభు అంటే నువ్వు అన్నట్టు ఉండాలి. క్షమాపణలోను, ప్రేమించేటువంటి విషయాల్లోనూ, తగ్గింపు కలిగినటువంటి విషయాల్లోనూ. ఎస్, ప్రభు అంటే ఎవరు అంటే ప్రభు అంటే రాజు అంటే నేను రాజు అంటే ప్రభు అంటే బాబురావు అంటే ప్రభు. అలా ఉండగలుగుతామా? అలా ఉండాలని ప్రభు యొక్క ఆకాంక్ష. హల్లెలూయా. ఆ విధంగా బ్రతకాలని, ఆ విధంగా మనం ఉండాలని ప్రభు ఎంతో శ్రమపడ్డాడు. కాబట్టి ఉంటున్నటువంటి మనము జ్ఞాపకం చేసుకొని ఆయన చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ మరలా ఒకసారి ఇదిగో ప్రభువే నాకు చుక్కాడిగాను అమరమున తలవాల్సినటువంటి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ఒక దేవుడిగాను మనకు ఉంటున్నాడు. మనకు ఏమీ కాదని గుర్తుపెట్టుకోండి. విశ్వాసం కలిగి ప్రభు మీద ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసాన్ని కోల్పోకండి. విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఒకటే అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము చెప్పాలి. ఏంటంట? సమస్తము. ఏంటంటే ఇది సమస్తం అంటే మామూలు విషయమా? సమస్తం అంటే అన్నీ జరుగుతాయా? ఎస్, ప్రభు అన్నాడు కదా, అన్నీ జరుగుతాయి అన్నాడు. హల్లెలూయా. తలలో వంచుతాం, ప్రార్థన చేద్దాం. తలలో వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, యేసయ్యానికి స్తుతులు స్తోత్రాలు అని చెప్తాం. నిజమే ప్రభు, అయిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మనకు ఇచ్చినటువంటి గొప్ప లక్షణాలు, ఆయన మనం చేసినటువంటి గొప్ప క్రమం, ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణ, ఆయనే మనకు అమరమున తలవాల్చి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి, మన కంటికి, మన పట్టికి, మన పాదముకు కూడా చిన్నది కూడా తగలకుండా కాపాడుతున్నటువంటి దేవుడు. మన మనసులు బాధపడినప్పుడు, హృదయములు కక్కలా వికలమైపోయినప్పుడు ఇదిగో నీ చెంతనే నిలిచి ఇదిగో నేనున్నా, నువ్వు భయపడకని చెప్పినటువంటి దేవుడు. జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువుని స్తుతిద్దాం, కళ్ళు పోసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. చేయవలసిన ప్రతి ఒక్క కార్యమును కూడా దేవుడు మనకు చేస్తాడు. ఆయన ప్రతిదీ చేస్తాడు. నా జీవిత పయనములో, నా పజయ మార్గములో, నా హృదయమును నడిపించుములోతునకు, నా ఆత్మ విరభూయా నా దీక్ష ఫలింపా, నా నావల కాలిడుము
నా సేవ చేకొనుము, నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నానావా. ప్రభు యేసుకు శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని, ప్రకటింతును లోకముకు పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు పానార్పణము చేతు, ప్రాణమును ప్రభు కొరకు పానార్పణము చేతు. మహాపరిషుద్ధుడా ప్రభువా, వందనాలు స్తుతిస్తాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేము మమ్మల్ని దర్శించి ఎంత గొప్పవాడు, మేమంత ధైర్యముగా ఉంటారో, ఎందుకు భయపడకుండా మేము బ్రతకాలో మేము తెలియపరిచినందుకు నీకు వందనాలు స్తుతిస్తాం. నిజమే ప్రభువా, మా యొక్క జీవితంలో ఎన్నో ఆటుపోయి, నిజమే ప్రభువా, మా యొక్క జీవితం అనేటువంటి యొక్క పయనంలో ప్రభువా గుడి తండ్రి తుఫానులు నాయన రేపి మమ్మల్ని అటు ఇటు కొట్టుబిట్లాడుతుండగా ప్రభువా నేను మమ్మల్ని జ్ఞాపకం చేస్తాను. వందనాలు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నిజమే నాయన, పనికిరానటువంటి మమ్మల్ని ప్రభువా మీరు ప్రయోజకులుగా చేసి నిలవబెట్టి ఉండగా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇంకా మా యొక్క పయనంలో ముందుకు వెళ్తుండగా నీకు దయచేయండి. నువ్వు అమరమున ఉండండి ప్రభు, మాకు తోడుగా ఉండండి నాయన. మా యొక్క భయములో నేను ఉన్నానటువంటి ధైర్యం నీవు ఇస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. మేము కృంగినప్పుడు ప్రభువా నేను ఉన్నానని మీరు మమ్మల్ని హక్కును చేర్చుకుంటున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, మనుషులు చూపినటువంటి ప్రేమ కాదు నాయన నీ ప్రేమ, మనుషులు చూపించేటువంటి దయ లాంటిది కాదు నాయన నీ దయ, మనుషులు మాట్లాడినటువంటి మాటలు లాంటివి కాదు నాయన నీ మాటలు. మా హృదయాంత రంగం ఉన్న ప్రభావ కదిలించేటువంటి మాటలు మీరు తెలియపరిచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. మాలో ధైర్యం నింపినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. ఇంకనూ ప్రభు వచ్చేటువంటి రోజుల్లో ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయండి నాయన. ఉన్నందుకు మమ్మల్ని పుట్టించినందుకు నీకు సాక్షులుగా మేము బ్రతకటానికి మాకు సహాయం చేయండి నాయన. ఇదిగోండి తండ్రి, ఈ యొక్క పరిస్థితులు ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క కరోనాని తీసివేయండి ప్రభువా. మనుషులను బాధించడం నీకు ఇష్టం లేదు. మనుషులు ప్రేమించడమే నీకు అలవాటు, మా మనుషులను క్షమించడమే నీకు అలవాటు ప్రభువా. జ్ఞాపకం చేస్తున్నాం, మీరు యుద్ధము చేయండి, మీరు చేస్తేనే నాయన ఇది పోతుందని మేము మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించండి. స్వస్థపరచండి మనుషులను ప్రభు, తీసివేయండి. ఇంకనో ప్రభు ఇదిగోండి తండ్రి, ఈరోజు మాట్లాడినటువంటి విషయం బట్టి నీకు వందనాలు స్తుతిస్తున్నాం. ఆ విధంగా మేము కూడా ప్రభు నువ్వు ఉన్నావు అనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాము. మాకు సహాయం చేయండి. నీవే మీ కృపా కాపుదల చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రక్షించి కాపాడచ్చు నాయన. వచ్చినటువంటి ప్రతి పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వారికి మీరు కరుణను దయచేయండి. త్వరితముగా ఈ యొక్క లాక్డౌన్ ఎత్తివేసి మేమందరం కలిసి సంఘముగా సమాజంలో మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యం మాకు దయచేయండి నాయన. అది కూడా తండ్రి, వచ్చినటువంటి మనిషి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం నీవే కృపాకావుల చేత ఆశీర్వదించి నడిపించు ఆయన. మీరు పనిచేస్తున్నటువంటి యాజమాన్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపాకావులు దయచేసి చక్కని జీవితాన్ని మీరు దయచేయండి నాయన. ఇక్కడ లాక్డౌన్లో మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చూపిస్తాం. నీ పరలోకపు వాకిలు విప్పి ప్రభువా నాయన, దోశలు విప్పి మా కోసం మీరు కుమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు.
పక్షులను పోషించిన విధంగా మమ్మల్ని పోషిస్తున్నాను. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామం అడిగి వేడుకొని ప్రార్థించి బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆయన సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సర్వపరిశుద్ధులకు, మరి ముఖ్యంగా మారినటువంటి పాపులకు ఆయన క్షమ మనకు తోడై నడిపించును కాక, ఆయన రాజ్యమునకు చేర్చును కాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.